నమస్తే అందరికీ. భారతదేశంలో 5 రకాలుగా వ్యక్తులను మాట్లాడే పద్ధతిలో, ఒకటి ఆస్తిని చూసి, అంతస్తును చూసి, రెండవది కులాలను చూసి, మూడవది హోదాను చూసి, నాలుగవది వాళ్ళ స్థితిగతులను చూసి, ఐదవది ఒక ఉన్నత చదువులు చదివిన వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలన్న ఆలోచనతో, ఆరవది ఏంటంటే ఎంత నిశ్శబ్ద వాతావరణమైనా కూడా అతని నడవడికలు, అతని ఆలోచన విధానాలు, అతను ఏ విధంగా ప్రవర్తన ఉంది అన్న ఆలోచన చూసి మాట్లాడే విధానాలు ఉన్నాయి. కానీ ఏ విధానాలు ప్రజలకు నచ్చుతుంది నచ్చదు అనేది ఆలోచన చేస్తే, ఎంతసేపు ఉన్న ఈ విధానాలన్నీ గమనిస్తే మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి నాకంటే తక్కువగానే ఉండాలి, తక్కువతోనే నేనే ఎక్కువగా ఉండాలి అంటుంటేనే ఉండాలి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.